వెల్కమ్ టు రామగారి ఇల్లు. ఈరోజు పూరీలు ఎలా వేయాలో చూద్దామండి. ఈ పూరీ కోసం మైదా 2 టీ గ్లాసులు తీసుకున్నాను. అర టీ స్పూన్ పంచదార, రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి. చూడండి, మైదాను ఒక గిన్నెలోకి తీసుకుని ఉప్పు పంచదార వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా నీళ్లు పోయాలండి. ఏమాత్రం నీళ్ళు ఎక్కువైనా పూరీలు పొంగవు. పూరీలోకి పంచదార ఏమిటని ఆశ్చర్యపోకండి. చాలా ప్రాంతాల్లో కొద్దిగా షుగర్ వేస్తుంటారు. రుచి కూడా బాగుంటుంది. పూరీలు తియ్యగా ఉంటాయేమో అనే డౌట్ అక్కర్లేదండి. చక్కగా పొంగి చాలా బాగుంటాయి. మీకు షుగర్ వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. చూసారా, చేతికి కూడా పిండి పెద్దగా అంటుకోలేదు. ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా ముద్ద చేసుకోవాలి. ఇది ఎలా ఓపెన్గా ఉంటే గట్టిపడిపోతుందండి. గిన్నెపై మూత పెట్టి పావుగంట నుండి అరగంట వరకు రెస్ట్ ఇవ్వండి. తడిబట్ట కూడా వేయొచ్చు. చూడండి, అరగంట అయిందండి. పిండి ముద్ద నీటిని బాగా పీల్చుకుంది. ఓ 2 నిమిషాలు మరోసారి పిండిని బాగా కలపండి. ఇప్పుడు పూరీకి కావలసిన సైజులో ఉండలు చుట్టాలి. గిన్నెపై మూత పెట్టేయండి, లేకుంటే ఉండలు గట్టిపడిపోతాయి. ఒక్కొక్కటిగా తీసుకుంటూ పూరీలు ఒత్తుకోవాలి. ముందుగా పీటపై కొద్దిగా మైదా చల్లండి. పిండి ముద్దను మెల్లగా ఇలా ఒత్తుకోవాలి. పీటపైనే కాక ఉండలపై కూడా పిండిని చల్లుకుంటే పూరీలు పీటకు కానీ కర్రకు కానీ అంటుకోకుండా ఉంటాయి. స్టవ్పై బాండీ పెట్టి పూరీలు వేయించడానికి సరిపడా నూనె పోయాలి. మంట మీడియంలో ఉండాలి. మరీ హై ఫ్లేమ్పై నూనె వేడి చేయకండి. చూడండి, నూనె వేడెక్కింది. ఇప్పుడు పూరీలు వేద్దాం. చూసారా, పూరీలు చక్కగా పొంగుతున్నాయి. మైదాను గట్టిగా కలుపుకుంటే ఇలాగే ఉంటాయండి. పిండి ముద్ద ఏమాత్రం లూజుగా ఉన్నా అప్పాల్లా వస్తాయండి పూరీలు. పూరీలు పొంగటానికి కొందరు పాలు, బొంబాయి రవ్వ లాంటివి కలుపుతుంటారు. ఏవీ లేకుండానే కొద్దిగా పంచదార, ఉప్పు కలిపి ఇలా చక్కటి పూరీలు చేసుకోవచ్చు. ప్రతి పూరి చక్కగా పొంగిందండి. ఈ టేస్టీ పూరీలకు కాంబినేషన్‌గా బంగాళదుంప, శనగపిండితో కూర చేశాను. ఈ 2 ఐటెమ్స్ కూడా చాలా బాగా కుదిరాయి. ఈ కర్రీ రెసిపీ కూడా అతి త్వరలోనే పోస్ట్ చేస్తాను. పూరీలతో ఆలు కుర్మా, చికెన్, మటన్ కర్రీలు కూడా చాలా బాగుంటాయి. పుదీనా చట్నీతోనూ తినొచ్చు. పూరీలు చేసినప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఇంట్లో వాళ్ళకు వడ్డించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.
వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.